హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్ మేనేజింగ్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. మీరు ఎప్పుడు స్ట్రెస్తో బాధపడుతున్నారా? మీ మనసు యాంగ్జైటీతో నిండిపోయిందా? మీరు ఒంటరిగా లేరండి. ఈ వీడియోలో మనలో ఉన్న యాంగ్జైటీని తగ్గించుకొని పీస్ని పెంచుకునేందుకు ఈజీ అండ్ పవర్ఫుల్ మెథడ్స్ చూద్దాం. అసలు ఈ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ అంటే ఏంటో క్లియర్గా చూద్దామండి. యాంగ్జైటీ అంటే ఫ్యూచర్ మీద మనకి ఉన్న భయం. స్ట్రెస్ అంటే మనం ప్రెషర్ ఫీల్ అయినప్పుడు మన బాడీ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్స్ ముందు నీ హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకుంటే అది స్ట్రెస్ అండి. అదే మీరు ఎప్పుడు ఫెయిల్ అవుతాననే భయంతో ఉంటే అది యాంగ్జైటీ. ఇప్పుడు వీటిని మేనేజ్ చేసుకునే టెక్నిక్స్ చూద్దాం. ఫస్ట్ వన్, డీప్ బ్రీతింగ్. ఫస్ట్ మీ బ్రీతింగ్పై కాన్సన్ట్రేట్ చేయండి. 4 సెకండ్స్ డీప్ బ్రీత్ తీసుకొని 4 సెకండ్స్ హోల్డ్ చేయండి. నెక్స్ట్ 4 సెకండ్స్ వదలండి. ఇది మన నర్వ్స్ని కామ్ చేస్తుంది. నెక్స్ట్ టెక్నిక్, గ్రౌండింగ్ ఎక్సర్సైజ్. దీంట్లో మనం ఒక టెక్నిక్ యూజ్ చేస్తామండి. దాన్నే 5-4-3-2-1 టెక్నిక్ అంటారు. అంటే మీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్లో ఏదైనా 5 థింగ్స్ని చూడండి, 4 థింగ్స్ని టచ్ చేయండి, 3 సౌండ్స్ వినండి, 2 ఐటమ్స్ స్మెల్ గమనించండి, ఒక టేస్ట్ గుర్తించండి. దీనివల్ల మన మైండ్ ప్రజెంట్ మూమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. నెక్స్ట్ అండి, మూవ్ యువర్ బాడీ. వాక్, స్ట్రెచ్, డ్యాన్స్ ఆర్ ఎక్సర్సైజ్. ఒక 15 మినిట్స్ వాకింగ్ కూడా మన బాడీలో హార్మోన్స్ రిలీజ్ చేస్తుందండి. ఇది ఒక న్యాచురల్ స్ట్రెస్ రిలీవర్. నెక్స్ట్ వన్ అండి, రైట్ డౌన్ యువర్ ఎమోషన్స్. మీ ఎమోషన్స్ అన్నీ ఒక డైరీలో రాయండి. ఒక్కొక్కసారి మనం అజ్యూమ్ చేసుకునే విధానం మైండ్ చాలా పెద్దదిగా తీసుకుంటుందండి. ఎప్పుడైతే రాస్తామో మనం ఎలా థింక్ చేస్తున్నామనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ అండి, టాక్ టు సమ్వన్. మీ బాధని, భయాల్ని మీతో ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. మీతో క్లోజ్గా ఉండే వాళ్ళతో షేర్ చేసుకుంటే కొంచెం ఫ్రీగా ఫీల్ అవుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు షేర్ చేసుకునే పర్సన్స్ మీ భయాన్ని పెంచేలా ఉంటే మాత్రం వాళ్ళని అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ ఎవరితో షేర్ చేసుకోలేము అనుకున్నప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా దేవునితో మీ బాధని చెప్పుకోండి. ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ వన్ అండి, యాక్సెప్ట్ అండ్ లెట్ గో. కొన్ని విషయాలు చేంజ్ చేయాలంటే మన కంట్రోల్లో ఉండవండి. వాటిని యాక్సెప్ట్ చేసి మీరు ఏదైతే చేంజ్ చేయగలరో, మీ చేతిలో ఏముందో దానిపై కాన్సన్ట్రేట్ చేయండి. మిగిలిన వాటిని లెట్ గో చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మురళి అనే ఒక అబ్బాయిని వాళ్ళ కంపెనీ లాసెస్ వల్ల జాబ్లో నుంచి తీసేస్తారండి. దానికి తను చాలా స్ట్రెస్ తీసుకొని నన్నే ఎందుకు తీసేశారు, నాకే ఎందుకు ఇలా జరిగింది, నేను చాలా బాగా వర్క్ చేస్తాను కదా అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ డిప్రెషన్తో తను ఎంత ట్రై చేసినా వేరే జాబ్స్కి సెలెక్ట్ అయ్యేవాడు కాదండి. ఒకరోజు తనకు జరిగిన విషయాన్ని యాక్సెప్ట్ చేసి, నేను చాలా మంచి వర్కర్ని కదా, నేను బాగా వర్క్ చేస్తాను, నాకు చాలా టాలెంట్ ఉంది, నేను ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నానని లెట్ గో చేసి, అసలు తన ఇంట్రెస్ట్ దేని మీద ఉందో అర్థం చేసుకొని తనే ఒక కొత్త ఫ్రీలాన్సింగ్ ఒకటి స్టార్ట్ చేసి ఆ ఫీల్డ్లో తను సక్సెస్ అయ్యాడండి. ఇవి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న టిప్స్ అండి. మీకు ఏ టెక్నిక్ నచ్చిందో అదొకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్.